ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఒక వరం లాంటిదని ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమని పేదోడు సైతం కార్పొరేట్ వైద్యం చేయించుకోవాలనే ఉద్దేశంతో 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని అతిథి గృహంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సుమారు 3,50,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను చెరుకు శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవాడు కార్పొరేట్ వైద్యం చేయించుకునే విధంగా ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షల రూపాయలకు పెంచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. జనతా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్క పేదవాడికి వైద్యం అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాగానే ఆరోగ్యశ్రీని కూడా 10 లక్షలు తీసుకొచ్చిన జనతా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా పేదల పక్షాన ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా కానీ అర్జెన్సీ ఉంటే వాళ్ళకు కూడా ప్రభుత్వం సాయం చేయాలని చెప్పి సిఎంఆర్ఎఫ్ చెక్స్ ద్వారా లబ్ధిదారుల ప్రైవేట్ పోయిన హాస్పిటల్లకు కూడా చేయూతనియాలని చెప్పి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యం గురించే ఆలోచించే పార్టీ మన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే ప్రజాపాలన ఏ విధంగా ఉంటుందో గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పేదవాళ్ళ ఆరోగ్యం కోసం 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పెంచిందంటే పేదల సంక్షేమం కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి చేగుంట మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్న ఏంటంటే రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. ఇది మన అందరి పార్టీ. ఎందుకంటే అధికారంలో వచ్చిన ఒక సంవత్సరం నడవలనే దాదాపు మన చేగుంట మండలంలో 570 ఇల్లు ఇచ్చిన చరిత్ర ఎక్కువ కూడా లేదు. ఇందిరమ్మ ఇల్లులు 576 ఇల్లులు చేగుంట మండలంకు కాంగ్రెస్ పార్టీ శాంక్షన్ చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వం చూస్తే 120, 130 చేసిన తప్ప